వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో హస్తకళలకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు. హైటెక్స్ నోవోటల్లో గ్రీన్ గ్రౌత్ సమ్మిట్ 2026లో మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ప్లాంట్ ను ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ. సిద్దిపేటలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులో అంతర్జిల్లా దొంగను అరెస్ట్. ఏకో టూరిజం టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి ఆ గుర్తింపు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు. విబిజీ రామ్జీ పథకం కింద క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హస్తకళల పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. హస్త కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం 2026ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కళాకారులు 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు, దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పిన 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం సాంప్రదాయాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి చేరినాయి, మనకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎలు, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపుడెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపుడెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో నుంచి చూస్తుంటే నాకు అది చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా ఉదరుతుండే గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు, వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా, అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు.
ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు, లేదు కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ ఉమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఈ కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి. ఆయన వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఇందాక ఈ మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొంతమంది కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, వారి వృత్తిని MBA చదువుతూ, భార్యాభర్తలు ఇద్దరు MBA పూర్తి చేసుకొని, కానీ వారికి చేతికి వచ్చిన ఇంటిది వాళ్ళ సంస్కృతి ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళు వదలకుండా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలిపాను. ఇందాక సాంప్రదాయం అనేది గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి. ఏ సివిలైజేషన్ ఈజ్ రిమెంబర్డ్ నాట్ బై వాట్ ఇట్ పొసెస్ బట్ బై వాట్ ఇట్ ప్రిజర్వ్స్. సో మనందరం కలిసి మన కళాకారుల్ని ప్రోత్సహిద్దాం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్దాం. ఇవన్నీ కాకుండా ఇందాక దానిలో వస్తూ ఉంటే శ్రీమతి మహమ్మద్ షబానా గారిది, శ్రీమతి ఖుర్షీద్ గారు, మీరు 15 సంవత్సరాల నుంచి నెల్లూరు ఉదయగిరిలో ఈ కట్లరీ చేయటం, ఏలూరు కార్పొరేట్కి సంబంధించి శ్రీ MA హఫీజ్ గారికి, ఒక మాస్టర్ ఆర్టిజాన్ శ్రీ వంశీ గారికి, తిరుపతి వుడ్ కార్వింగ్, ఇందాక నేను చెప్పింది MBA చదువుకొని వచ్చారని ఆయన. వీటితో పాటు చాలా ఆశ్చర్యంగా ఒక స్టార్టప్స్ ఉన్నాయి. నీమ్ టాయ్స్ అని వేప కలపతోటి బొమ్మలు చేయటం. 2 స్టార్టప్స్ చూసి చాలా ఆనందం అనిపించింది. వన్ ఈజ్ నీమ్ టాయ్స్ అని చెప్పి శ్రీ స్టాలిన్ గారి, అలాగే సింపుల్ డేస్ అని చెప్పి శ్రీ రవి గారి ప్రోడక్ట్స్ చూస్తుంటే ఎంత ఇన్నోవేటివ్గా ఉంది. ఇట్లాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు మరింత మార్కెట్స్ బలోపేతం వాళ్ళు మరింత దగ్గరగా తీసుకెళ్లాలనేది మా అభిప్రాయం, మా తపన. మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇందాక దాదాపు 1.5 గంటన్నర అందరితో మాట్లాడాను. ఒక్కొక్క స్టాల్లో మన తోలు బొమ్మలు ఆట కావచ్చు, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఎంత కష్టం. ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయటం, ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది DNAలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది DNAలోకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేము. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా
నా విన్నపం కూడా ఏంటి అంటే మనకి ఇంకొక అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. ఇప్పుడు నేను పంచాయతీని ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏటికొప్పాక బొమ్మలు ఈ అంటే మెయిన్ ఒక వుడ్ బ్యాంక్ ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, అన్నమయ్యలో జిల్లాలో సెట్టిగుంట సంబంధించిన వుడెన్ టాయ్స్ కావచ్చు, తిరుపతిలో ముఖ్యంగా మన ఈ రిలీజియస్ వుడ్ కార్వింగ్ సంబంధించి, అలాగే ఉదయగిరిలో వుడెన్ కట్లరీ చేయడానికి, అలాగే బొబ్బిలివేన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా చాలా కలప కావాలి. ఒక్కొక్క దానికేమో అంకుడి చెట్టు కావాలి, ఇంకో దానికి తెల్లపునికి కావాలి, ఇంకో దానికి పెదమాన్ చెట్టు కావాలి, ఇంకో దానికి నేరేడు అంకుడి చెట్టు కావాలి, ఇంకోటికేమో వేప, బిక్కి చెక్క, కల్ది చెక్క, పాల్బర్కి, అలాగే బొబ్బిలివేనికి పనస చెక్క, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గతంలో నేను ఏటికొప్పాక గత ప్రభు ఒక 22లోనే ఎప్పుడో వెళ్తుంటే ఏటికొప్పాక బొమ్మలకి ఈ అంకుడి చెట్లు లేవు, ఉదాహరణ కొండపల్లికి తెల్లపునికి చెట్లు లేవు, ఏదైనా కొట్టుకుందామంటే మాకు అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారనే ఒక ఆలోచన నాకు తెలియజేశారు అప్పుడు. అందుకే ప్రభుత్వం రాగానే ముందుగా మేము చేసింది వారి మీద ఎలాంటి కేసులు లేకుండా అలాగే వుడ్ బ్యాంక్ని డెవలప్ చేయడం చేసాం. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మేము వుడ్ బ్యాంక్ ప్రైమరీ వుడ్ స్పీషీస్ ఇందాక చెప్పినప్పుడు అంకుడు, తెల్లపునికి, పెదమానం, ఇవన్నీ గుమ్మడి టేకు, నేరేడు, కదంబ, అంకుడు, ఇవన్నీ కూడా ఏం చేసాం వుడ్ బ్యాంక్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే భావితరాలకు కానీ మీ భవిష్యత్తులో కానీ మీకు బేసిక్ రిసోర్స్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేయడంతో పాటు మీకు ప్రతి ఇందాక లేస్ మన నర్సాపురం సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మగ్గం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇతర కళాకారులకు కూడా వారికి ఉదాహరణకి ఈ లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ అది కొంచెం లంగ్స్లోకి ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి దాదాపు మేడం రేఖారాణి గారు చెప్తే 45 రకాల మేడం మనకి చేసేది అరౌండ్ 45 టైప్స్. వీళ్ళందరికీ కూడా ఈ మగ్గాలు నేసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని నేను మన పేషి అధికారులు కూడా నేనేం చెప్పానంటే మిగతా వారితో అనుసంధానం చేసి ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురం తోటి మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించే ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అనటానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే పిల్లలకి సంబంధించి మా బిడ్డలు చదువుకోవాలి కానీ మాకు ఇది ఉండాలి, కానీ వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి. అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేలాగా, ఈ ప్రతిభని సమర్థతను ముందుకు తీసుకెళ్లేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపాలన్నింటినీ కూడా నేను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి నేను స్వయంగా ముందుకు తీసుకెళ్తాను. ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన భద్రత వంటి సవాళ్లను అధిగమించాలంటే అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ తెలంగాణ, సుస్థిర తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, గ్రీన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక ఇంధనం, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు.
from a C to essential perspective. So, sir, please. Say namaskar to all. Andariki namaskaram. So my government, Telangana government, is trying to adopt green growth development process. So green growth is our major priority agenda. Bringing some reforms for future process. We are trying to implement this green growth. As a transport minister in Hyderabad, we have brought EV policy to control this pollution and environmental. So we given a complete 100% tax exemption and registration fee. So we almost in country we are the number one promoting the EV policy because this only government idea is to implement this green growth policy. That's the part of. As a my transport department, we are implementing this EV promotion. And same time, in my constituency also, Husnabad, there is a 282 women health groups. So I banned plastic and I am giving steel kits for eating and tiffin and everything, the kits to avoid plastic, and also because in the interest of health, environmental or whatever it may be, now they are using only steel plates. Entire constituency, they have any function, they will take from the women group and they will give it to us. So, as a minister in my department and my constituency, I am doing. And same time, my government also, in every aspect, what is morning, maybe my deputy CM also told about what the Telangana government is planning to do. So this is our agenda and our planning to save the green growth and utilize this green growth. So thank you. As you asked, that one thing is now we were getting one skill development also. Same time, this climate change, what we are part of it is controlling the climate change and green growth. And at the same time, employment opportunities also, we are a skill university also there. And moreover, very positive side, we are thinking that, and with some giving some incentives and some same time we are asking about AI, the ministry, IT ministry also doing some around the world, we are competing with other aspects also. So Telangana is now, like my friend Kiran Reddy told, now we are planning to, as far with Vikasat Bharat, we are also raising Telangana 2047. Previous year also we conducted here a global summit. In that part also we are same inclusive, if we need inclusive growth, the same my department is the transport system, public transport system also we are trying to develop it, and because Hyderabad is a very happening city, so everyone can have stay here because this climate and atmosphere very convenient and law and order also very safe. So every citizen of India can come and stay here, or other countries also they are trying to settle here because this atmosphere and climate is very good. So we will try to save, our government is trying to continue this type of atmosphere, means climate, and for future the air index quality also we are trying to maintain to further any problem. Like we are now facing Delhi. Nobody, when President of India is there, Prime Minister also staying there. But citizen can't, without oxygen mask, tomorrow it will be like we are, that's why we are taking advanced precautionary steps to control Hyderabad with the green city.
నాచారంలోని టీజీ ఫుడ్స్ ప్రాంగణంలో సందడి నెలకొంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే కార్యక్రమ వేదికకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయిగా భావిస్తున్న ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. హనుమకొండ జిల్లా మడికొండ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థినిపై కుక్కల దాడి ఘటన నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే మాజీ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న నాయక్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగల వెంకట్రామరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని తరగతి గదులు, డార్మిటరీలు, డైనింగ్ హాల్, కిచెన్, టాయిలెట్స్, ప్రహారీ గోడను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. కుక్కల దాడి ఘటనను గోప్యంగా ఉంచడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ పాఠశాల భద్రత, మౌలిక సదుపాయాల మెరుగుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టాఫ్ ఉండాలండి. ఫ్యాన్స్ ఇరవై ఆర్డర్ ఇచ్చి డస్ట్బిన్స్ వస్తాయి. మీరు చెప్పిన కూడా ప్లేస్ ఒకవేళ ఎమర్జెన్సీ ఏమన్నా ఒకటి రెండు డోర్లు ఉంటే బాత్రూమ్స్ అన్ని బ్రోకెన్ రూమ్స్ ఎట్లా స్నానాలు చేస్తారు అమ్మాయిలు సిద్దిపేటలో వరుస చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి సుమారు 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నేరాల పందా మార్చుకుని మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కేసు వివరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించగా, కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని కమిషనర్ రష్మి పెరుమాల్ అభినందించారు. అపరిచితులను నమ్మి ప్రయాణించవద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పోలీసులు సూచించారు. సిద్దిపేట 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు నెంబర్ 216/2026 స్నాచింగ్ కేసులో ముద్దాయి పేరు కుంచం రాజు, 45 సంవత్సరాలు. ఇతను ఎల్లంపేట మాచారెడ్డి మండల కేంద్రం మరియు కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత నెల 30వ తేదీ రోజు దుద్దెడ టోల్ ప్లాజా వద్ద అక్కడ కూరగాయలు మరియు దోసకాయలు అమ్ముకుంటున్నటువంటి మహిళ భూనాద్రి కనకవ్వ అనే ఒక 50 సంవత్సరాల మహిళ మెడలో
ప్లాన్ ప్రకారం బంగారంని స్నాచింగ్ చేసుకొని అప్పటికే అతను రెడీగా ఉన్నటువంటి అతని యొక్క అప్పటికే 2 వీలర్ మీద పారిపోయినాడు. మరియు ఇతను గత ఏప్రిల్ 20వ తేదీ రోజు ఒక ముసలామెకి లిఫ్ట్ ఇస్తా అని చెప్పి సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద ముస్తాబాద్ పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముసలామెకి లిఫ్ట్ అడగడంతో బస్సు మిస్ అయిందని చెప్పి లిఫ్ట్ అడగడంతో ఆమె లిఫ్ట్ ఇస్తా అని చెప్పి తీసుకుపోయి ముస్తాబాద్ వరకు తీసుకెళ్ళి ముస్తాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆమెని రోడ్డు పక్కన ఉన్న చెట్లలో తీసుకెళ్ళి కొట్టి మెడలో ఉన్న బంగారాన్ని పుస్తకాలను కూడా తెంపుకొని పోవడం జరిగింది. ఈరోజు ఇతను మరియు ఒక బైక్ ఇతను జనగాం ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ముస్తాబాద్ కేసులో ఉన్నటువంటి బంగారాన్ని మరియు బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు దుద్దెడ కేసులో ఉన్నటువంటి బంగారం ఏదైతే స్నాచింగ్ కేసు సంబంధించిన బంగారాన్ని ఆశీర్వాద్ గోల్డ్ లోన్ మాచారెడ్డి ఏరియా సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన వద్ద అక్కడ అమ్మడం జరిగింది. దానికి సంబంధించిన కార్యకలాపాలు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మేము ఆశీర్వాద్ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా సీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో పూర్తిగా ఈ కేసు ఇతనికి పాతగా తొర్రూరు, డోర్నకల్, రాజాపేట ప్రాంతంలో సుమారు 4 కేసులు ఉన్నాయి. అన్నీ మరియు మహబూబాద్ జైలుకి, చెర్లపల్లి జైలుకి పంపడం జరిగింది. అక్కడ నుండి ప్రస్తుతం సిద్దిపేట 3 టౌన్, ముస్తాబాద్ కేసులో బంగారము మరియు జనగాం కేసులో బైక్ మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసులో బాగా ప్రయత్నం చేసినటువంటి మా యొక్క సిబ్బంది ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు మా యొక్క ఎస్ఐలు కరుణాకర్ రెడ్డి మరియు శ్రీనివాస్ కానిస్టేబుల్, బాబు కానిస్టేబుల్, అశోక్ కానిస్టేబుల్, నవీన్ అందరినీ అభినందించడం జరుగుతుంది. వీరందరినీ స్పెషల్ రివార్డ్ ఇవ్వాల్సిందిగా కమిషనర్ మేడంకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో హస్తకళలకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు. హైటెక్స్ నో హోటల్లో గ్రీన్ గ్రౌత్ సమ్మిట్ 2026లో మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ప్లాంట్ ను ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ. సిద్దిపేటలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులో అంతర్జిల్లా దొంగను అరెస్ట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.